మనకి భారతదేశంలో చూస్తే ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 1.2 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 12 లక్షల మంది కేవలం పొగాకుకి డైరెక్ట్గా సంబంధించి ఐదర్ స్మోక్ చేయడం వల్ల కానీ లేదంటే ఇండైరెక్ట్గా కానీ పొగాకు సంబంధించిన డెత్స్ ఆల్మోస్ట్ 12 లక్షల మంది చనిపోతున్నారని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది. భారత ప్రభుత్వం కూడా దీని మీద ఎంతో అవగాహన పెట్టడం, అందుకే సిగరెట్ల మీద ట్యాక్సేషన్ అనేది విపరీతంగా పెంచడం కూడా రీసెంట్ ఇయర్స్లో మనం చూసాం. ఆల్మోస్ట్ 2002తో కంపేర్ చేసుకుంటే మనకి పొగాకు వాడకం డెఫినెట్గా కొంచెం బెటర్గానే ఉంది. బట్ స్టిల్ మనకి ఇంకా పొగాకుకి సంబంధించిన ఈ మరణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా సంభవించకుండా ఇంకా తగ్గించాలి అనే ప్రయత్నం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేస్తూ ఉంది. సో మనం ఏంటంటే వీళ్ళని వరకు ఈ పొగాకుని డిస్కరేజ్ చేయడం, పండించడం దగ్గర నుంచి డిస్కరేజ్ చేయడం, ఆ తర్వాత స్మోకింగ్ని అవాయిడ్ చేయడం అనేది మనందరం అందరికీ తెలుసుకోవాల్సిన విషయం. ప్రైమరీగా అందరికీ తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఎంతో రీసెర్చ్ వల్ల స్మోకింగ్ చేయడం వల్ల క్యాన్సర్లు ఒక్కటే కాదు, వీరికి గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, లైఫ్ స్టైల్ డిసీజెస్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయనేది కూడా ఇప్పుడు మనకు ఐడియా ఉంది. ఇదొకటే కాకుండా ఎవరైతే స్మోక్ చేస్తారో సేమ్ వాళ్ళ ఇళ్లల్లో కూడా పక్కన ఉండే వాళ్ళ పిల్లలు కానీ లేదంటే వారి ఇంట్లో వారు కూడా ప్రైమరీగా దీని బారిన పడడం, ప్యాసివ్ స్మోకింగ్ బారిన పడడం, వారు కూడా శ్వాసకోశ ఇబ్బందులకి గురవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రైమరీగా స్మోకింగ్ వల్ల మొట్టమొదటి అందరికీ తెలిసిందే, స్మోకింగ్ వల్ల ఎక్కువ వరకు క్యాన్సర్లు రావడం, పర్టికులర్గా లంగ్ క్యాన్సర్ రావడం, ఓరల్ క్యాన్సర్ రావడం, ఇది ఆల్మోస్ట్ అందరికీ ఇప్పుడు తెలిసిన విషయమే. అందుకే మనకి స్మోక్ చేసే ఈ సిగరెట్ డబ్బాల పైన కూడా మనకి స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాయడం, ఆ తర్వాత ఆ బొమ్మల్ని కూడా వేయడం జరుగుతూ ఉంది. సో స్మోకింగ్ వల్ల ఇది ఒకటే కాదండి, మనకి ప్రైమరీగా వీరికి సివియర్గా ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ప్రైమరీగా ఏంటంటే స్మోక్ చేసే వాళ్ళ లోపల మనకి హార్ట్కి బ్లడ్ సప్లై చేసే కరోనరీ వెజిల్స్ ఏవైతే ఉంటాయో వాటి క్యాలిబర్ కూడా చిన్నగా అవ్వడం వల్ల వీరికి హార్ట్ అటాక్స్ చాలా చిన్న ఏజ్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. యాక్చువల్లీ ఈ మధ్యలో మనం ఏంటంటే 20-25 సంవత్సరాల పిల్లలు కూడా ఈ హార్ట్ అటాక్స్ బారిన పడడం, పర్టికులర్గా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళ లోపల హార్ట్ అటాక్స్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో ఎవరైతే పిల్లలు స్మోక్ చేస్తారో వారు 20-25 ఏళ్ళకే వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ స్మోకింగ్ సైడ్ ఎఫెక్ట్స్ అని చాలా మందికి ఐడియా ఉండదు. సో కానీ స్మోకింగ్ వల్ల ఇవన్నీ జరుగుతాయనేది రీసెర్చ్లో తేలిన అంశం అనమాట.